వెల్కమ్ టు లిటిల్ ట్విన్ డైరీస్. ఈరోజు వచ్చేసి మనం బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే చూద్దాము. ఇలా చేయడం వల్ల బేబీస్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అండ్ ఈజీ లెర్నింగ్. ఇవి వచ్చేసి ఫైన్ మోటార్ స్కిల్స్. ఇలా చేయడం వల్ల బేబీస్ ఒక్క దగ్గర కాన్సన్ట్రేషన్ చేసి కూర్చోగలుగుతారు కొంచెంసేపు అయినా. సో మనం ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాము. కార్డ్బోర్డ్కి రౌండ్గా హోల్స్ చేసుకొని అందులో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి బేబీస్కి ఓన్లీ బాల్స్ అందులో వేయమని చెప్పాలన్నమాట. సో దే కెన్ ఎంజాయ్ అనమాట. వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ బాల్స్ అనేది దాంట్లో వేస్తారు. ఇక్కడ చూడండి మా అబ్బాయి ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ బాల్స్ అయితే వేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల వాళ్ళు డేలో కొంచెం యాక్టివ్గా ఉంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఫస్ట్ ఓన్లీ బాల్స్ వేసాం కదా, ఇప్పుడు కలర్స్ ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట బేబీస్కి. దిస్ ఈస్ పింక్ అనేసి కలర్స్ అనేసి ఇంట్రడ్యూస్ చేయాలి. సో వాళ్ళు కలర్స్ అనేవి డ్రాప్ చేస్తారు అక్కడ మనం. సో ఇలా కలర్స్ చెప్పడం వల్ల వాళ్ళకి కలర్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయి అండ్ ఈ యాక్టివిటీస్ వల్ల ఫైన్ మోటార్ స్కిల్స్ అనేటివి డెవలప్మెంట్ అయితే అవుతాయి బేబీస్కి. ఇలా చేయడం వల్ల బేబీకి క్రియేటివిటీ నాలెడ్జ్ వస్తుంది, థింకింగ్ పవర్ అనేది పెరుగుతుంది అండ్ ఇక్కడ వాళ్ళు కలర్స్ కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఇలా కలర్ సార్ట్అవుట్ అనేది చేపించవచ్చు అండ్ మనము అక్కడ హోల్స్కి కూడా కలర్ అనేది వేస్తే బేబీస్ ఎట్ ఏ టైం ఒక్కటే కలర్ వేయాలి అని అలా కూడా క్రియేటివిటీగా వాళ్ళకి డిఫరెంట్ వేస్లో కూడా ఆడిపించవచ్చు. ఒక్క యాక్టివిటీ తోటి డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే చేపించవచ్చు మనము. సో ఇప్పుడు వచ్చేసి బేబీకి కలర్ సార్ట్అవుట్ అయితే చేపిస్తున్నాను. ఇంతకుముందు క్లిప్లో చూపించినట్టు బేబీకి కలర్ ఇంట్రడ్యూస్ చేశాం కదా, ఇప్పుడు కలర్ సార్ట్అవుట్ చేపిస్తున్నాను అనమాట. బేబీ ఇక్కడ వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ అని చెప్తున్నాను. బేబీ ఆరెంజ్ కలర్ ఫైండ్ అవుట్ చేసి అక్కడ హోల్స్లలో వేయడానికి ట్రై చేస్తున్నాడు చూడండి. సో ఇక్కడైతే మా వాడికి కలర్ సార్టింగ్ అనేది వచ్చిందనమాట. నేను ఏ కలర్ అయితే చెప్తున్నానో ఆ కలర్ బాల్సే తీసి ఆ హోల్లో అనేది డ్రాప్ చేస్తున్నాడు అనమాట. ఈ గేమ్ యాక్టివిటీస్ వల్ల బేబీకి మదర్కి బాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లల్ని ఒక్క దగ్గరే కాన్సన్ట్రేషన్గా కూర్చోబెట్టగలుగుతాము ఈ గేమ్స్ ఆడిపించడం వల్ల. అండ్ మెయిన్గా లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవుతుంది. సో నేను ఇక్కడ కలర్స్ చెప్తున్నాను కదా, సో వాళ్ళు కూడా ఆ కలర్స్ని రిపీట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఎంత క్యూట్గా చెప్తున్నాడో చూడండి ఈ క్లిప్లో. గ్రీన్ గ్రీన్ ఆరెంజ్ గ్రీన్. సో చూశారు కదా ఎంత క్యూట్గా ముద్దుగా చెప్తున్నాడో గ్రీన్ గ్రీన్ అనేసి. సో ఈ యాక్టివిటీస్ చేపించడం వల్ల మనము ఒక కలర్ని చెప్తూ ఉంటాం కదా బేబీస్కి, ఆ కలర్ అనేది వాళ్ళ మైండ్లో ఒకటేసారి రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనము నెక్స్ట్ టైం చెప్పంగానే వాళ్ళు ఇమీడియట్గా క్యాచ్ చేయగలుగుతారనమాట. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ గేమ్స్ అనేది. అండ్ ఈ గేమ్స్ ఆడిపించేటప్పుడు బేబీస్ కంటే యాక్టివ్గా మదర్ ఉండాలి. మదర్ ఉండి వాళ్ళకి చెప్తూ ఉంటే బేబీస్ కూడా మోర్ యాక్టివ్ అయ్యి ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి. ఇక్కడ మన సెకండ్ గేమ్ వచ్చేసి సేమ్ కార్డ్బోర్డ్, ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్లో సేమ్ బాల్ పెట్టి ఇలా డిఫరెంట్గా చూపించడం వల్ల బేబీస్కి కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ బాల్ని పట్టుకోవాలి అనేసి వాళ్ళు కాన్సన్ట్రేషన్గా చూస్తూ ఉంటారనమాట. ఈ హోల్కి ఆ హోల్కి ఏ హోల్లోకి నుంచి బాల్ వస్తుందా త్వరగా క్యాచ్ చేయాలి అనేసి వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారనమాట. సో ఇలా డిఫరెంట్గా గేమ్స్ ఆడిపించండి పిల్లలకి ఇంట్లో. ఏ టైం అనేది లేదండి, వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు అని చూసుకొని ఒక డేలో ఒక్కసారైనా ఇలాంటి గేమ్స్ అయితే పిల్లలకి ఆడిపించండి. ఈ గేమ్స్తో బేబీస్తో పాటు మనకు కూడా స్ట్రెస్ రిలీఫ్ అయితే ఉంటుంది వాళ్ళ ఫోన్ లెర్నింగ్ చూస్తూ ఉంటే. ఇప్పుడు మన థర్డ్ యాక్టివిటీస్. సో ఇక్కడ కార్డ్బోర్డ్కి నేను నైఫ్తో తీసుకొని అక్కడ ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పెట్టాను. సో బేబీస్ పుల్ చేస్తారనమాట. పుల్ చేయమని మన ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి. ఒక్కొక్క స్పూన్ పుల్ చేసి మన హ్యాండ్కి ఇవ్వమని చెప్తూ ఉండాలి. వచ్చేసి పుల్ అవుట్ యాక్టివిటీ అండి. సో మనం ఒక్కొక్క స్పూన్ పుల్ చేసి మన హ్యాండ్కి ఇవ్వమని చెప్తూ ఉండాలి అనమాట. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫైన్ మోటార్ స్కిల్స్కి అనేటివి డెవలప్మెంట్ అవుతాయి. రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఈ యాక్టివిటీస్ అయితే యూస్ఫుల్ అవుతాయి బేబీస్కి.
ఇక్కడ కావాలి అని అంటే మీరు ఒక ప్లెయిన్ కార్డ్బోర్డ్ తీసుకొని కలర్వి డ్రా చేసి కలర్ స్పూన్స్ అవైలబుల్గా ఉంటే అవి కూడా పెట్టి పుల్ ఆన్ చేపిస్తే బేబీస్కి ఆ కలర్ కూడా ఐడెంటిఫికేషన్ అనేది అవుతుందన్నమాట. సో ఇప్పుడు బేబీస్ ఓన్లీ 1 ఇయర్ కాబట్టి ఈ పుల్ ఆన్ యాక్టివిటీస్ చేపియాలి. తర్వాత 1 ఇయర్ ఒక 6 మంత్స్ తర్వాత అయితే బేబీస్కి ఆ హోల్స్లలో ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ స్పూన్ ఇచ్చి వాళ్ళని పెట్టమంటే కూడా అది పెడతారు. ఇది వచ్చేసి సో ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ ఏ ఐటమ్స్తో అయినా ఇలా డిఫరెంట్గా బేబీస్కి ఆడిపించవచ్చండి మనము. సో ఇక్కడ వచ్చేసి బేబీస్కి ఆ బాక్స్లో సో అక్కడ ప్రాక్టీస్ అయిపోయింది కదా. సో ఇక్కడ బేబీ అనేది మంచిగా ఫాస్ట్గా తీస్తున్నాడు అనమాట. సో మా చిన్న బాయ్ అయితే ఇంకా ఫస్ట్ నేను గ్లాస్ కప్స్తో ఆడిపించాను. సో ఆ గ్లాస్ కప్స్ గేమ్స్ అనేది తెచ్చి బాక్స్లో అయితే వేస్తున్నాడు. చూడండి ఇటు అటు తిరుగుకుంటూ అల్లరి చేసుకుంటూ. సో మా పెద్ద బాబు అయితే మంచిగా కాన్సన్ట్రేషన్ తోటి వేస్తున్నాడు. సో బేబీస్కి అయితే ఫోర్స్ చేయకండి, ఇలా కూర్చొని ఇలా చేయి అనేసి. సో వారి ఇంట్రెస్ట్ని బట్టి ఆటోమేటిక్గా వాళ్ళే చేస్తారనమాట. సో ఇక్కడ వాడు బాక్స్ కావాలనేసి ఇద్దరు ఇంకా కొంచెం ఫైటింగ్ అయితే జరుగుతుంది. సో ఎప్పుడు ఇద్దరికి ఒకటే ఐటెం కావాలి. సో ఇప్పుడు మళ్ళీ చిన్న అబ్బాయి వచ్చేసి మళ్ళీ స్పూన్స్ వేయడం స్టార్ట్ చేశాడు. మా పెద్ద అబ్బాయి వచ్చేసి అక్కడ సైలెంట్గా కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. ఇందాక బాక్స్ కోసం ఇద్దరు ఫైట్ చేశారు కదా. సో నేను కూడా మళ్ళీ అలాంటి బాక్స్ వెతుక్కొచ్చి ఏ బాక్స్ ఉన్నా సేమ్ బాక్స్ కావాలండి. సో ట్విన్స్ కదా, ఏది ఉన్నా సేమ్ కావాలి. సో అలాంటి బాక్స్ సేమ్ తెచ్చిస్తే అది తీసుకొని అబ్జర్వ్ చేసుకుంటూ చూస్తున్నాడు. సో ఇక్కడ నేను వాడిని వెరీ గుడ్ అని ఎంకరేజ్ చేసిన. సో వాడికి ఎంకరేజ్ చేస్తే మాత్రం ఎక్కడ లేని ఊపు వచ్చేస్తుందండి. సో వాడు కూడా వచ్చేసి వేయడం స్టార్ట్ చేసిండు. మా చిన్నోడు వచ్చేసి ఎక్కడ వీడు వచ్చి ఎన్ని గుంజుకుంటాడు అనేసి పక్కకు తిరిగి వాడంతలా వాడు ఆడుకుంటున్నాడు. సో చాలా ఫన్ అయితే జరుగుతుందండి ఈ గేమ్స్ ఆడిపించడంతో. సో వాడు ఇంకొకటి అక్కడ ఉన్న స్పూన్స్ అయితే వాడు కూడా తీసి వేస్తున్నాడు. మనకైతే అలా ఫన్గా మా ఇద్దరు బేబీస్ అయితే కంప్లీట్ చేశారు. సో మరిన్ని రైడ్ బ్రెయిన్ యాక్టివిటీస్ గేమ్స్తో మీ ముందుకైతే తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లిటిల్ ట్విన్ డైరీస్.